హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ రాము అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రిప్టో టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక మంచి ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్ అయినటువంటి మైటెయిర్ యూనివర్స్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి మరియు మైనింగ్ ఎలా చేయాలి, అలాగే ఈ ప్రాజెక్టు గురించి కొన్ని డీటెయిల్స్ అయితే డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? ఈ ప్రాజెక్టు సౌత్ కొరియాకి సంబంధించిన ప్రాజెక్ట్ అండి. దీనిని మినారీ ల్యాబ్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ అయితే వీళ్ళు చేశారు. అది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ని కాయిన్ స్టోర్ అనే ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తున్నట్లు వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో వీళ్ళు ఒక పోస్ట్ కూడా చేశారు. అలాగే ఈ ప్రాజెక్టు ఏఐపిక్యూసి అనే ఒక టెక్నాలజీతో వస్తున్నారు. ఈ టెక్నాలజీతో వస్తున్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ అయితే ఈ మైటెయిర్ యూనివర్స్. అసలు ఈ ఏఐపిక్యూసి అంటే ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ని ఎవరూ కూడా హ్యాకింగ్ చేయకుండా ఒక బలమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థ ఈ ఏఐపిక్యూసి. ఈ వ్యవస్థతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ సప్లై కనుక మనం గమనించినట్లయితే, టోకనామిక్స్లో మీరు చూసుకున్నట్లయితే 20 బిలియన్స్, 20 బిలియన్లు అంటే 2000 కోట్లు. మన ఇంటర్లింక్ తెలుసు కదా, మనకి ఇంటర్లింక్ వాళ్ళది 10,000 కోట్లు, వీళ్ళది 2,000 కోట్లు. అందువల్ల ఇంత మంచి మైనింగ్ యాప్లో అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకొని కాయిన్స్ని గెయిన్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే ఈ ప్రాజెక్ట్లో ఏ విధంగా రిజిస్టర్ కావాలో చూద్దాం. ఈ ప్రాజెక్ట్, ఈ యాప్కు సంబంధించినటువంటి లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ లేదంటే డైరెక్ట్గా మీకు సైనప్ అని ఉంది కదా, సైనప్ అని కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే మీ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ నుంచి మనం గమనించినట్లయితే నిక్ నేమ్ అని ఉంది. నిక్ నేమ్ చోట ఎంటర్ యువర్ నిక్ నేమ్, మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి. ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ స్మాల్ లెటర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినట్లయితే అది తీసుకోదు. మీరు స్మాల్ లెటర్లోనే మీ యొక్క పేరుని, పూర్తి నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా అలాగనే. ఇక్కడ పాస్వర్డ్ మినిమం 10 డిజిట్స్ ఉండాలి. 9 డిజిట్స్ ఉన్నా కూడా అది తీసుకోదు. 10 డిజిట్స్లో కూడా మనము ఏ పాస్వర్డ్నైనా సెట్ చేసుకుంటున్నప్పుడు పాస్వర్డ్లో కొన్ని మిక్స్ అయి ఉండాలి. ఏవేవంటే క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, సింబల్స్ ఉన్నాయి కదా, సింబల్స్ అంటే లైక్ @ సింబలు, సింబలు, హ్యాష్ సింబలు, ఇలాంటి సింబల్స్ కూడా 1 2 పెట్టుకోవాలి. అలాగే న్యూమరికల్ నెంబర్స్ కూడా పెట్టుకోవాలి. 1 2 3 4 ఉన్నాయి కదా, ఆ నెంబర్స్లో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఇలాగా వీటన్నిటి 4 రకాల కలయికతో మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని సెట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ నిక్ నేమ్ ఏం పెడుతున్నాము, పాస్వర్డ్ ఏం పెడుతున్నాము అని చెప్పేసి ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ కింద ఈమెయిల్ అని ఉంది కదా, మీ వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కంట్రీ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, రెఫరల్ కోడ్ అని ఉంది కదా, రెఫరల్ కోడ్ దగ్గర మీరు లింక్, నేను ఇచ్చినటువంటి లింక్లో క్లిక్ చేసినట్లయితే రెఫరల్ కోడ్ ఆటోమేటిక్గా అక్కడ ఫిల్ అయ్యి వస్తుంది. ఒకవేళ ఫిల్ కాకపోతే నేను నా రెఫరల్ కోడ్ని స్క్రీన్ మీద ఇచ్చాను, అక్కడ ఉన్నటువంటి రెఫరల్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నా రెఫరల్ కోడ్ వచ్చేసి కోడిపి KODIPI 1234. ఈ రెఫరల్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ 18 ఇయర్స్ ఓల్డర్ అని ఉంది కదా, ఏజ్ వెరిఫికేషన్ దగ్గర 18 ఇయర్స్ ఓల్డ్ దగ్గర క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ కింద టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంది కదా, అవి అగ్రీ చేయాలి. రెండు మీరు అగ్రీ చేయండి. అగ్రీ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మీరు అంతకన్నా ముందు ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇంకొకసారి పైనుంచి మీరు కింద వరకు ఏమేమి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చామా లేదా అని చూసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద కనుక మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈమెయిల్ వ్యాలిడేషన్ సక్సెస్ అని చెప్పేసి ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ వచ్చిన తర్వాత దాన్ని ఓకే చేయండి. ఓకే చేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి. మీరు ఇందాక లాగిన్ ఎలా చేసుకోవాలంటే ఇలా వస్తుంది.
ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలాగ వస్తుంది. ఇక్కడ మీరు నిక్ నేము ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేసైనా లాగిన్ కావచ్చు, లేదా సైడ్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. మీరు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఇది మెయిన్ యాప్ ఇంటర్ఫేస్. మనకు ఈ యాప్ ఇంటర్ఫేస్లో మనకు ఏం చూసుకోవాలంటే, మీరు లాగిన్ అయిపోతేనే మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మైటర్ యూనివర్స్ అని క్లిక్ చేయగానే యాప్ చూపిస్తుంది. అక్కడ యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాలేషన్ చేసుకొని లాగిన్ అడుగుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి, యాప్ ఓపెనింగ్ ఇలా అవుతుంది. ఇక్కడ మనము ఫస్ట్ లాగిన్ అవుతేనే పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ అనేది చూడండి కింద, ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ వెరిఫికేషన్ అయ్యిందో లేదో చూసుకోండి. మెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తుంటుంది, మీద అది వచ్చిందో లేదో చూసుకోండి. మీరు పాస్వర్డ్ ఏమైనా చేంజ్ చేసుకొని ఉంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ డీటెయిల్స్ కొన్ని, మీ రెఫరల్ ఐడి ఏముంది, మా రెఫరల్ ఐడి ఇచ్చినామో లేదో చూసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్స్ ఉంది కదా, నోటిఫికేషన్స్ కూడా అలౌ చేసుకోండి. నోటిఫికేషన్స్ అలౌ చేసుకుంటే మనకు మైనింగ్ సెషన్ కంప్లీట్ అవుతూనే మనకు వస్తుంది నోటీస్ అనేది, మనకు అక్కడ పాపప్ చూపిస్తుంది, మనం మైనింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మైనింగ్ ఏం చేయాలి, మైనింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. మైనింగ్ ఏమంటే ఇక్కడ చూడండి స్టార్ట్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంది కదా, ఈ స్టార్ట్ కాంట్రిబ్యూషన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి నేను చేస్తాను, మీరు లైవ్లో ఇలా వస్తుంది చూడండి, స్టార్ట్ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి వచ్చి ఇక్కడ కన్ఫామ్ అడుగుతుంది. కన్ఫామ్ మీద క్లిక్ చేయండి. కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకు మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాగే కింద ఇంకా ఉన్నాయి చూడండి, ఇక్కడ పైన బూస్టర్ రెడీ అని ఉంది కదా, బూస్టర్ యూజ్డ్ 0/2 అని ఉంది. అంటే ఇంకా మనం ఇక్కడ బూస్ట్ అప్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ టు బూస్ట్ అని ఉంది కదా, ట్యాప్ టు బూస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్స్ వస్తాయండి. ఒక యాడ్ చూడాలి మనము, ఒకసారి మీకు లైవ్లో చూపించాలి కాబట్టి నేను చూస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తేనే ఇలా వస్తుంది, ఒక యాడ్ అనేది వస్తుంది. ఈ యాడ్ తప్పకుండా యాడ్ అనేది ఏ క్రిప్టో మైనింగ్ యాప్లోనైనా కూడా మనం యాడ్ అనేది చూడాల్సిందే. అలాగే ఇవి మనకి ఇప్పుడు ఇలా మైనింగ్ చేస్తున్నప్పుడు పాయింట్స్ వస్తాయి మనకు. ఈ పాయింట్స్ని కాయిన్స్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎన్ని పాయింట్లకైతే ఒక కాయిన్ వస్తుంది అనేది కూడా వీళ్ళు ఆల్రెడీ మనకు అనౌన్స్ చేశారు. ఎన్ని పాయింట్స్ అంటే 1000 పాయింట్స్, మనం మైన్ చేస్తున్నటువంటి 1000 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైటేర్ కాయిన్. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలా 1000 పాయింట్స్ మీకు వచ్చినట్లయితే ఒక కాయిన్ వచ్చేట్లు. నాకు వచ్చేసి పైన చూడండి, నేను చాలా రోజుల నుంచి మైనింగ్ చేస్తున్నాడు, నాకు వచ్చేసి 5,61,241K ఉంది కదా, ఇవి థౌజండ్స్లో లెక్క. అంటే ఇప్పుడు నాకు 561 పాయింట్స్ ఉన్నట్లు. నెక్స్ట్ ఇంకా మీరు ట్యాప్ టు అగైన్ బూస్ట్ అనేది కదా, ఇక్కడ 2 సార్లు చేయాలి. 1/2 అనేది చూడండి కొంచెం పైన, అట్లా ఇంకొకసారి మనం బూస్ట్ చేసినట్లయితే మనకు స్పీడప్ అనేది పెరుగుతుంది, ప్లస్ మనకు వచ్చే పాయింట్స్ కూడా ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ పాయింట్స్ ఇందులో ఎలాగ ఏం చేసుకోవాలి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే 3 లైన్స్ దగ్గర ఈవెంట్ అని ఉంది చూడండి, ప్లస్ ఎక్స్ట్రా బోనస్ అని ఉంది. ఎక్స్ట్రా బోనస్ మీద ఫస్ట్ క్లిక్ చేయండి. ఎక్స్ట్రా బోనస్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రతి 2 గంటలకు ఒకసారి 2 అవర్స్కి ఒకసారి మనం ఈ మైటైర్ పాయింట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ 200 ఉంది కదా, ఈ 200 మీద మనం ప్రెస్ చేసినట్లయితే ఒక యాడ్ వస్తుంది. చూద్దాం ఒకసారి, మీకోసం నేను చూస్తాను. క్లిక్ చేశాను కదా, క్లిక్ చేస్తేనే మనకు యాడ్ వస్తుందండి, ఒక యాడ్ ప్లే అవుతుంది. ఈ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ 200 మైటైర్ పాయింట్స్ వస్తాయి. ఇలాగా ఏ క్రిప్టో మైనింగ్లో కూడా ఇవైతే వస్తాయండి, యాడ్స్ వస్తాయి. యాడ్ మనం కంపల్సరీగా వాచ్ చేయాల్సిందే. నెక్స్ట్ మనకు వ్యాలెట్ క్రియేషన్ కూడా ఉంటుందండి. ఇందులో వ్యాలెట్ క్రియేషన్ మీరు కొద్ది రోజులు మైన్ చేసిన తర్వాత వ్యాలెట్ క్రియేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు సింపుల్గా పైన క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేస్తే మనకు 200 పాయింట్స్ మనకు వచ్చినట్లు ఇక్కడ మెసేజ్ వస్తుంది, రివార్డు. కన్ఫర్మ్ చేయండి. అలాగే ఈ కింద 2 కూడా మీరు క్లెయిమ్ చేయండి. నెక్స్ట్ పైన చూడండి ఈఎక్స్పీ అని ఉంది కదా, ఈఎక్స్పీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి 20 ఉన్నాయి కదా, ఇవి కూడా మీరు క్లెయిమ్ చేసుకోవాలి. ఇందాక 200 ఎట్లయితే చేసుకున్నామో ఈ 20 కూడా అట్లాగనే చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే కూడా యాడ్స్ వస్తాయి. యాడ్ చూసిన తర్వాత ఒక యాడ్ ఒక్కొక్కటి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలాగా ఇవి చేసుకున్నట్లయితే మనం పర్ డేకి ఇవి కనుక 5 టైమ్స్ చేసుకున్నట్లయితే ఇవి ఒక
3000 అంటే ఒక 3 కాయిన్స్, రెగ్యులర్ మైనింగ్లో ఒక 3 కాయిన్స్, యావరేజ్గా మనము 5 నుంచి 6 పాయింట్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఎక్స్ట్రా పాయింట్స్ ఇంకా కొన్ని మనకి ఇక్కడ చూడండి 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఈవెంట్స్ అని ఉంది, ఈవెంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డైలీ అటెండెన్స్ అని, టెలిగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఈవెంట్ అని, ఇన్స్టాగ్రామ్ ఈ ఫాలోవర్స్ అని, ఎక్స్ ఫాలోవర్స్, ఈ మూడింటిని ఫాలో చేసినందువల్ల కూడా మనకు కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. టెలిగ్రామ్ ఫాలో చేస్తే 5000, ఇన్స్టాగ్రామ్ 5000, ఎక్స్ ట్విట్టర్ని ఫాలో చేస్తే 5000. వీటిని ఫాలో చేయడం వల్ల మీరు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ డైలీ అటెండెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి ఇలా వస్తే జాయిన్ అని ఉంటుంది, జాయిన్ ఈవెంట్ మీద క్లిక్ చేయండి. జాయిన్ ఈవెంట్ మీద క్లిక్ చేస్తే ఇది వచ్చేసి వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది, వెబ్సైట్లో లాగిన్ అవుతుంది. ఎవ్రీడే మనము ఇక్కడ అటెండెన్స్ లాగా ఒక 250 కాయిన్స్ అయితే మనము ఎర్న్ చేసుకోవచ్చు. ఇవి అటెండెన్స్లో ఒక 3 డేస్ తర్వాత 750 ఉంటాయి, ఒక 3 డేస్ తర్వాత 1.5K తీసుకోవచ్చు, ఒకసారి 3K తీసుకోవచ్చు. ఇక్కడ మీరు రోజు మీరు అటెండెన్స్ చెక్ ఇన్ చేసి, ఇక్కడ చెక్ ఇన్ ఉంది కదా, చెక్ ఇన్ మీద క్లిక్ చేయండి. చెక్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ 250 పాయింట్స్ కూడా మనం క్లెయిమ్ చేసుకున్నాం. క్లోజ్ చేయండి సింపుల్గా. దీన్ని మీరు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవుతూనే మీరు క్లెయిమ్ చేసుకుంటూనే వీటిని లాగౌట్ చేయండి. వెబ్సైట్లో మాత్రం లాగౌట్ చేయండి. లాగౌట్ చేసి మళ్ళీ మనము యాప్లోకి వెళ్ళిపోదాం. యాప్లోకి వచ్చేస్తాం. ఇలా యాప్లోకి వచ్చిన తర్వాత చూడండి, యాప్ ఇంటర్ఫేస్లోకి వద్దాం. ఇది ఈ మైటేర్ యూనివర్స్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరియు మైనింగ్ ప్రాసెస్, ఎక్స్ట్రా పాయింట్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, బూస్టప్ ఎలా చేసుకోవాలి, ఇది ఈ మైటేర్ పాయింట్ దీని గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి టోటల్ డీటెయిల్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అందరి నుంచి మన ఛానల్కి అయితే మీ సపోర్ట్ ఈ విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మన వాట్సాప్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు చిన్న చిన్న అప్డేట్స్ కూడా మీరు తొందరగా తెలుసుకోవడానికి వీలవుతుంటాయి. ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఏ మైనింగ్ ప్రాజెక్టు గురించి ఏ చిన్న అనౌన్స్మెంట్ వచ్చినా కూడా నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.